హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్ చాప్టర్ 11 ఫండమెంటల్ రైట్స్కి స్వాగతం. ప్రీవియస్ వీడియోస్లో మనం ఆర్టికల్ 14 అండ్ 15 చూసాము. ఈ వీడియోలో మనం ఆర్టికల్ 16 గురించి డిస్కస్ చేద్దాము. ఆర్టికల్ 16 టాక్స్ అబౌట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో ఈ మెటీరియల్ కానీ మాక్ టెస్ట్ కానీ మన మెగా మాక్ టెస్ట్ సిరీస్లో అందుబాటులో ఉంటాయి. సో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో జాయిన్ అవుతే మీకు ఇవన్నీ కూడా యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. కమింగ్ టు దిస్ ఆర్టికల్ 16 ప్రొవైడ్స్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్ టు ఎనీ ఆఫీస్ అండర్ ద స్టేట్. అయితే ఉద్యోగాలలో సమాన అవకాశం కల్పించాలి. రాష్ట్రం, స్టేట్ అంటే గవర్నమెంట్ అని అర్థం వస్తుంది. సో అది ఆర్టికల్ 16 చెప్తుంది. బేసికల్గా ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది, ఇన్ఎలిజిబిలిటీ అనేది ఉండకూడదు బేస్డ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, డిసెంట్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ రెసిడెంట్. సో ఈ అంశాల ఆధారంగా డిస్క్రిమినేషన్ అయితే చేయకూడదు భర్తీ చేసేటప్పుడు. అయితే దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అదేంటి అంటే రెసిడెన్స్ ఒక కండిషన్గా అయితే పెట్టొచ్చు. సో మీ రెసిడెన్స్ ఆధారంగానే మీరు ఆ యొక్క పోస్ట్కి అర్హులా కాదా అని నిర్ణయించడానికి ఆస్కారం ఉంది. అయితే మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యాజ్ టు రెసిడెంట్ యాక్ట్ 1957 1974లో ఎక్స్పైర్ అయిపోయింది. కాబట్టి ప్రస్తుతం అటువంటిది కూడా ఏమీ లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మాత్రం ఆ ప్రొవిజన్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉండేది. బట్ స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా అదే రూల్ ఫాలో అవుతున్నారనమాట. నౌ దేర్ ఈస్ రెసిడెన్స్ యాజ్ కండిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అండ్ సెకండ్ ఎక్సెప్షన్ చూస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే స్టేట్ సర్వీసెస్లో సమృద్ధిగా లేరో అటువంటి వారి కోసం రిజర్వేషన్ కల్పించవచ్చు. అది డిస్క్రిమినేషన్ అనబడదు. అదొక ఎక్సెప్షన్ ఫర్ ఆర్టికల్ 16. అండ్ థర్డ్ ఎక్సెప్షన్ చూస్తే ఒకవేళ అది మతపరమైన, రిలీజియస్ ఆర్ డినామినేషనల్ ఇన్స్టిట్యూషన్ అయితే, ఒక టెంపుల్ అయితే, ఆ మతానికి సంబంధించిన వ్యక్తి మాత్రమే ఆ పోస్టు అప్లై చేసుకొని ఆ పోస్టు సంపాదించవచ్చు అనమాట. అది కూడా డిస్క్రిమినేషన్ అనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్స్లో బ్రాహ్మణ్స్ ఉంటారు జనరల్గా, లైక్ మసీదులలో వేరే వాళ్ళు ఉంటారు, లైక్ డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి అది ఇక్కడ వర్తించదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ అంటాము. సో వీరికి 10% రిజర్వేషన్ కల్పించవచ్చు. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలోకి రారో వారందరూ, ఎవరైతే ఎకనామికల్గా వీక్ ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించవచ్చు. ఇది అడిషనల్ రిజర్వేషన్ అనమాట. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ 50%కి అదనంగా ఈ 10% అనేది కౌంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరిని అంటామంటే అది స్టేట్ టైం టు టైం ఎప్పటికప్పుడు డిఫినేషన్ అనేది ఇస్తుంది, ఒక క్రైటీరియా అనేది పెడుతుంది అనమాట. సో మనం ఆర్టికల్ 15లో ఆ క్రైటీరియా గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. ప్రీవియస్ వీడియో చూసిన వారందరికీ అది తెలిసే ఉంటుంది, చూడని వారు వెళ్ళి చూడండి. ఇక్కడ అగైన్ మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మండల్ కమిషన్. సో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ 1979లో సెకండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ని నియమించడం జరిగిందనమాట. దాని చైర్మన్ ఎవరంటే బీపీ మండల్ అనమాట. సో ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ కూడా ఇదివరకే ఒకటి ఉందన్నమాట. సో ఆ కమిషన్ చైర్మన్ పేరు కింద కామెంట్ చేయండి తెలుసుకొని. సో హీఈస్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికల్ 340 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ ఆర్టికల్ ప్రకారము ఎందుకు ఈ కమిటీ యొక్క పర్పస్ ఏంటి? టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ ఆఫ్ ద సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సామాజికంగా అండ్ విద్యాపరంగా వెనుకబడిన తరగతులను అధ్యయనం చేయడానికి, వారి అడ్వాన్స్మెంట్, పురోగతి కోసం, అభివృద్ధి కోసం కొన్ని చర్యలు సూచించడానికి ఈ యొక్క కమిషన్ని నియమించడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్ని 1980లో సబ్మిట్ చేసింది. 3743 దగ్గర ఇన్ని క్యాస్ట్లని సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా పేర్కొనడం జరిగింది. అయితే నియర్లీ ఈ యొక్క క్యాస్ట్లు, ఇన్ని క్యాస్ట్లు అన్నీ కలిపితే మనకి పాపులేషన్లో 52% ఉన్నారు. ఎక్స్క్లూడింగ్ ఎస్సీ అండ్ ఎస్టీ, వీళ్ళని తీసేస్తేనే 52% ఉన్నారు. అయితే ఏం చేసిందంటే 27% రిజర్వేషన్ కల్పించాలి వీరికి అని చెప్పి కమిషన్ రికమెండ్ చేసింది.
సో సో అందుమూలంగా ఏమవుతుందంటే అన్ని రిజర్వేషన్లు కలిపినా కూడా 50% దాటదనమాట. 50% అవుతుందని చెప్పింది. సో ఓబీసీ వారికి ఎంత కల్పించాలని చెప్పింది? 27% కల్పించాలని చెప్పింది. అయితే 10 సంవత్సరాల తర్వాత 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ని అమలు చేసిందనమాట. 27% రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ఓబీసీస్. అయితే 1991లో నరసింహారావు గవర్నమెంట్ 2 మార్పులను తీసుకొని వచ్చింది. ఈ 27% ఎవరైతే ఉన్నారో ఓబీసీ వారికి 27% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ అందులో పూరర్ సెక్షన్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే ఒక ఎకనామిక్ క్రైటీరియా, ఫైనాన్షియల్ పొజిషన్ మనము ఆధారంగానే ఆ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మన అనదర్ 10% ఆఫ్ జాబ్స్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ హయ్యర్ క్యాస్ట్, అడ్వాన్స్డ్ క్యాస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా పూర్ పీపుల్ ఉంటారు, వారికి కూడా 10% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది అనమాట. అయితే మండల్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్కోప్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆర్టికల్ 16(4) which provides for reservation of jobs in favor of backward class has been examined thoroughly by the Supreme Court. సో వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అంటే కోర్టు అడిషనల్ 10% ఫర్ పూరర్ సెక్షన్ ఆఫ్ హైయర్ క్యాస్ట్ని రిజెక్ట్ చేసింది అండ్ ఈ 27% రిజర్వేషన్ని అప్హెల్డ్ చేసింది, అంటే ఒప్పుకుంది. కొన్ని కండిషన్స్ కూడా చెప్పడం జరిగింది. అదేంటంటే క్రిమీ లేయర్ని ఐడెంటిఫై చేయాలని చెప్పింది. అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లో కూడా ఉన్నత వర్గాలు ఉంటారు, మంచి వెల్ సెటిల్డ్ ఉంటారు. సో వారిని ఐడెంటిఫై చేసి వారికి రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పింది. అంటే నాన్ క్రిమీ లేయర్ వారికి మాత్రమే రిజర్వేషన్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ రిజర్వేషన్ అనేది ప్రమోషన్స్లో అవసరం లేదు, జస్ట్ రిక్రూట్మెంట్లో ఉంటే చాలని చెప్పింది అనమాట. సో ఎనీ ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ ఫర్ సచ్ ప్రమోషన్స్ కెన్ బి కంటిన్యూడ్ ఫర్ 5 years ఓన్లీ. 1997 వరకే ఆ రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ కంటిన్యూ అవ్వాలి, నాట్ ఫర్దర్ అని చెప్పింది. అండ్ టోటల్ రిజర్వేషన్ 50% దాటకూడదని చెప్పింది అనమాట. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మినహాయిస్తే ఎవ్రీ ఇయర్ ఈ రూల్ అప్లై కావాలని చెప్పింది. అండ్ క్యారీ ఫార్వర్డ్ రూల్ని ఒప్పుకుంది. అంటే ఈ ఇయర్ కొన్ని వ్యాకెన్సీస్ మిగిలిపోయాయి అనుకోండి, కొన్ని భర్తీ అవ్వలేదు, వాటిని నెక్స్ట్ ఇయర్ వ్యాకెన్సీస్తో కలిపి మనం భర్తీ చేస్తాము. అటువంటప్పుడు అది ఓకే, కానీ నెక్స్ట్ ఇయర్ వ్యాకెన్సీస్తో కలిపినా కూడా మనకి 50% రూల్ అనేది వైలేట్ కావద్దని చెప్పింది అనమాట. అయితే దీనికి సంబంధించి ఒక పర్మనెంట్ స్టాచ్యుటరీ బాడీని, ఒక చట్టబద్ధమైన సంస్థని ఏర్పాటు చేయాలని చెప్పింది. దానికి సంబంధించిన కంప్లైంట్స్ కానీ ఏమైనా వస్తే ఈ కమిటీ లేదా ఈ స్టాచ్యుటరీ బాడీ ఎగ్జామిన్ చేయాలన్నమాట. అయితే ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము గవర్నమెంట్ ఫాలోయింగ్ యాక్షన్స్ తీసుకుంది. కమిటీ పేరు వచ్చి రామ్ నందన్ కమిటీ అండి. దీన్ని ముఖ్యంగా క్రిమీ లేయర్ని ఐడెంటిఫై చేయడానికి ఏర్పాటు చేశారు. అది 1993లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయబడింది గవర్నమెంట్ ద్వారా. తర్వాత నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది 1993లో ఒక పార్లమెంట్ చట్టం ద్వారా చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటైంది. దీన్ని 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018 ద్వారా దీనికి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. ఆర్టికల్ 338 క్లాస్ బిలో మనకి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇదివరకు ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. సో దీని పర్పస్ ఏంటి అని ఇక్కడ ఇచ్చారు. ఏమైనా కంప్లైంట్స్ రిగార్డింగ్ టు అండర్ ఇంక్లూజన్, ఓవర్ ఇంక్లూజన్ అండ్ నాన్ ఇంక్లూజన్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ద లిస్ట్. సో దీనికి సంబంధించి ఈ కమిషన్ నియమించబడింది. అండ్ రిజర్వేషన్స్లో ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఉండొద్దని చెప్పింది కదా. సో దాన్ని నల్లిఫై చేస్తూ 77th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1995 తెచ్చింది. అయితే దీని ప్రకారము ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అడిక్వేట్గా స్టేట్ సర్వీసెస్లో నియమించబడలేదో వారు ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ పొందొచ్చు అని చెప్పింది అనమాట. అగైన్ 85th అమెండ్మెంట్ యాక్ట్ 2001 కాన్సిక్వెన్షియల్ సీనియారిటీని ఒప్పుకుందనమాట. సో ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఏ అనే వ్యక్తి 5 years సీనియారిటీ కలిగి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఒక 3 years
సీనియారిటీ కలిగి ఉన్నాడు. సో ఇప్పుడు ప్రమోషన్ అవకాశం వచ్చినప్పుడు బి అనే వ్యక్తికి రిజర్వేషన్ ఉండడం చేత అతనికి ప్రమోషన్ వచ్చింది. సో ఇక్కడ తర్వాత ఏ అనే వ్యక్తికి 2 years తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అయినప్పటికీ మళ్ళీ సెకండ్ టైం ప్రమోషన్ చేసేటప్పుడు బి అనే వ్యక్తి సీనియర్గా పరిగణించబడతాడు, ఎందుకంటే దిస్ ఈజ్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ. సో కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఒప్పుకుందనమాట 85th Amendment Act 2001. సో ఎస్సీ అండ్ ఎస్టీ వారికి మాత్రమే విత్ రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, అంటే గతంలో నుంచి అమలు అవుతుంది. 1995 నుంచే ఈ యొక్క ప్రొవిజన్ అమలు చేయవలసిందిగా చెప్పింది. ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే అది ఎప్పుడైతే అమెండ్మెంట్ వస్తుందో వచ్చిన తర్వాత అప్లికబుల్ అవుతుంది. రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే గతంలో నుంచి అమలు అవుతుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ గురించి సుప్రీంకోర్టు చెప్పింది కదా, 50% దాటొద్దు అని చెప్పి. సో దాన్ని కూడా తిరగరాస్తూ 81st Amendment Act 2000 తీసుకొని వచ్చింది పార్లమెంటు. తద్వారా మనము ఈ యొక్క బ్యాక్లాగ్ వ్యాకెన్సీస్ని సపరేట్ వ్యాకెన్సీస్గా చూస్తామన్నమాట. అందుచేత 50% అనేది క్యాప్ అనేది లేకుండా పోయిందనమాట. సో నెక్స్ట్ ద 76th Amendment Act of 1994 has placed Tamil Nadu Reservation Act of 1994 in 9th schedule to protect it from judicial review as it provides for 69% of reservation. సో మనకి 9th షెడ్యూల్లో ఉన్న ఏవైతే యాక్ట్స్ ఉంటాయో వాటిని జ్యుడిషియల్ రివ్యూ చేయలేం కదా, అందుచేత మన తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉన్నాయి కాబట్టి దాన్ని సుప్రీంకోర్టు టచ్ చేయొద్దని చెప్పేసి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టడం జరిగింది బై 76th Amendment Act. నెక్స్ట్ ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అనేది మనకి 103rd Amendment Act 2019 ద్వారా తీసుకొని రావడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్ అనగానే మీకు అమెండ్మెంట్ గుర్తుకు రావాలి. 10% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం ఆర్టికల్ 15లో ఆల్రెడీ వివరంగా చెప్పుకున్నాము. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి అర్థం కానట్లయితే. సో ఇది ఎవరు పొందవచ్చు? ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు పొందవచ్చు, బట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ కింద రిజర్వేషన్ అయితే క్లెయిమ్ చేసుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్ట్కి మనకి ఈ రిజర్వేషన్ అనేది వర్తించదన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ద సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్ట్ విచ్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్ కెన్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పర్వ్యూ ఆఫ్ దిస్ రిజర్వేషన్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆ కండిషన్స్లో నెంబర్ 1 ఏంటి? ద పోస్ట్ షుడ్ బి ఇన్ గ్రేడ్స్ అబోవ్ ద లోవర్ గ్రేడ్ ఇన్ గ్రూప్ ఏ. గ్రూప్ ఏలో లోవర్ గ్రేడ్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. నెక్స్ట్ దే షుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ సైంటిఫిక్ ఆర్ టెక్నికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాబినెట్ సెక్రటేరియట్ ఆర్డర్. వాటిని సైంటిఫిక్ అండ్ టెక్నికల్గా మనం వర్ణించాలి ఆర్డర్ ప్రకారము. అకార్డింగ్ టు విచ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్ట్ ఫర్ విచ్ క్వాలిఫికేషన్స్ ఇన్ ద న్యాచురల్ సైన్సెస్ ఆర్ ఎగ్జాక్ట్ సైన్సెస్ ఆర్ అప్లైడ్ సైన్సెస్ ఆర్ ఇన్ టెక్నాలజీ ఆర్ ప్రిస్క్రైబ్డ్ అండ్ ద equipments of which have to use the knowledge in the discharge of their duties. సో వాళ్ళ యొక్క నాలెడ్జ్ని యూస్ చేస్తే తప్ప వర్క్ అవ్వదు, స్పెషల్ స్కిల్స్ ఉంటే తప్ప వర్క్ అవ్వదు అనమాట. నెక్స్ట్ ద పోస్ట్ షుడ్ బీ ఫర్ కండక్టింగ్ రీసెర్చ్ ఆర్ ఫర్ ఆర్గనైజింగ్, గైడింగ్ అండ్ డైరెక్టింగ్ రీసెర్చ్. సో ఇది వారి యొక్క డ్యూటీస్ అనమాట. సో వీరిని మాత్రం ఎగ్జామ్ చేయొచ్చు. ఓవరాల్గా ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఉద్యోగ నియామకాల్లో సమానత్వం గురించి చెప్తుంది అనమాట. దానికి కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, మనం ఆ ఎక్సెప్షన్స్ కూడా చూసాము. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ ఇన్ ద Instagram or in the comment box. So this is about our mega mock test series. Make sure you join in the mock test to avail all the benefits including 2000 worth of bonuses andi. Stay connected in the Krishna's L'Oreals and make sure you join our Telegram channel. Links are in the description, and also download our app, practice free mock test if you are in case unable to buy the mock test. Thank you so much. Have a nice day.